సజీవుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్య గ్రంథంలో నుంచి సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ ప్రవక్త అయినటువంటి బిలాము ద్వారా దేవుడు పలికిస్తున్న ఒక శ్రేష్టమైన మాట. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. నిజమే కదా. మనం ఆరాధించేటువంటి దేవునికి ఎన్నో నామములు ఉన్నాయి. అందులో ఒకటి ఆయన మాట తప్పని దేవుడు. ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడు అని అంటే ఖచ్చితంగా నీ జీవితంలో నా జీవితంలో నెరవేర్చగల సమర్థుడు. అందుకే వాగ్దానం చేసేటువంటి దేవుడు శాశ్వతుడు, నిత్యుడు, వాగ్దానకర్త, నిత్యుడు గనుక దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఎప్పుడు కూడా మనతోనే ఉంటుంది. వాగ్దానం పొందిన వ్యక్తి గతించవచ్చు, కానీ వాగ్దానం మాత్రం వారితోనూ వారి కుటుంబాలతో ఖచ్చితంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ శుభ సందర్భంలో నేను ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. అదేంటిదంటే, మాట ఇచ్చినటువంటి దేవుడు, మాట తప్పని దేవునిలో ఉన్న 5 ప్రత్యేకతలు. యేసు ఈ లోకానికి రావడానికి గల మొదటి కారణం కూడా ఆయన మాట ఇచ్చాడు. ఆయన మాట ఇచ్చాడు గనుకనే ఆ మాటను నెరవేర్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆదికాండం 3వ అధ్యాయము 14-15 వచనాలలో ఆయన అవ్వతో మాట ఇచ్చినట్లుగా లేఖనాల్లో మనకు కనబడుతుంది. ఆ మాట ఇచ్చిన దేవుడే ఆ మాటను నెరవేర్చడానికి గలతీ పత్రిక 4:4లో వ్రాయబడినట్లు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపాడు గనుకనే లూకా సువార్త 2వ అధ్యాయంలో, ఇదిగో పరలోకం నుండి దేవుని దూత అంటుంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. 1 మాట ఇచ్చిన దేవుడు, 2 మాట కొరకు జన్మించిన దేవుడు, 3వది మాట కొరకు మరణించిన దేవుడు. ఆయన మరణించక మునిపే చెప్పాడు, నేను మరణిస్తాను అని. ఇదిగో మనుష్య కుమారుడు పాపల చేతికి అప్పగించబడతాడు, ఆయనను వారు సిలువ వేసి చంపుతారు, అయితే 3వ దినమున ఆయన తిరిగి లెగుచుట అగత్యము, ఖచ్చితంగా ఆయన తిరిగి లెగుస్తాడు అని. అంటే ప్రభు ముందుగానే చెప్పాడు నేను మరణిస్తానని, అన్నట్టుగానే మరణించాడు. ఆ విషయం మనకి మత్తయి సువార్త 17వ అధ్యాయము 22-23 వచనాలలో సుస్పష్టంగా ఆయన నేను మరణిస్తానని ముందుగానే తెలియజేశాడు. అన్నట్టుగానే ఆయన మరణించాడు. మరణించిన దేవుడు ఆయన చెప్పినట్లుగానే తిరిగి లేచాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలు మనం చదివితే, దేవుని దూత ప్రభు యొక్క సమాధి దగ్గరికి వచ్చినటువంటి వారితో చెప్తున్నటువంటి మాట, ఇదిగో మీరు సజీవుడైన వానిని మృతులలో ఎందుకు వెదుగుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన ముందే చెప్పాడు కదా ఆయన లేస్తాను అని. అన్నట్టుగానే ఆయన లేచాడు. మీరు సజీవుడైన వానిని ఎక్కడ వెతుకుతున్నారంట? మృతులలో. జీవము లేని వారి మధ్యలో జీవము కలిగిన వ్యక్తిని, మహానుభావుణ్ణి, మహోన్నతుని మీరు వెతుకుతున్నారు అని. కారణం ఏంటి అంటే, ఆయన ముందుగానే మాట ఇచ్చాడు నేను చనిపోతాను అని. అన్నట్టుగానే చనిపోయాడు. తిరిగి లెగుస్తాను అని చెప్పాడు. అన్నట్టుగానే సమాధిలో నుంచి తిరిగి లెగిచాడు. లెగిసిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతూ దానికంటే ముందుగా చెప్పినటువంటి మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 2, 3, 4 వచనాలు మనం చదివితే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును కనుక నేను నా తండ్రి దగ్గరికి వెళుతున్నాను, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నేను మీ కొరకు అక్కడ స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, మరలా వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాను అన్నాడు. మాట ఇచ్చినాడు, మాట కొరకు జన్మించాడు. మాట కొరకు జన్మించిన దేవుడు మాట కొరకు మరణించాడు. మాట కొరకు మరణించిన దేవుడే మరలా తిరిగి లేచాడు. తిరిగి లేచిన దేవుడు మరలా వస్తాను అన్నాడు. 4 కార్యాలు జరిగాయి. 5వ కార్యమే ఆయన మరలా రాబోతున్న కార్యం. కనుక నీవు నేను ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఎదురు చూద్దాం, పరలోకములో ఆయనను కలుసుకొనుటకు. ప్రభు కృప మీకు తోడుండును గాక. ఆమేన్.